वाहिनियां नंगारा घोरायो काली काली माटी रो सीरा बनायो पानी रो घी बनायो पानेरी थाली बनायो कांकड़ेरी पानी में झांझे बजायो नरे ने नारी बनायो पारी चोरेर वेतरू बचायो तांडे वाले ने नंदीर पार लगायो लारी जेर लुटायो जेरेर मिठाई बनायो सत्यवचने रो सेवा भाया तू बिना हमन देव कोई छेनी तारो कृपा बिना झाड़ो रो पान कोनी हालो काळे माधव रो गोर छा एक कळ तो एक कळे नी आन करता बाळक छा भूली चुकी माफ कर काळकंठ दूर कर बाप महाराज अंधारो काढन वजावडन तारा उभेचा हम चुकी बाया तू चुके ना हम चुका सा तू चुके नहीं साहूकारे न सामने लाएस कचेरी ती दूरे ले जाएस घड़ी छड़ी बड़ी करेस पड़ी फाटी भरी करेस एक शेरे रो सवा शेर कर भरो गुणे रो धरो रकाड़ेस ढाप वावड़ी रो साई वेस खेत वावड़ी रो बरकत देस गौ धने रो साई वेस उन्दे तालन सबो करेस घिए दूधेरी कोटेरी लगाएस तारो ग्वार बंधान लाखो लदणी लगाए छी बापू तारे ग्वार गरीबेन बाटी देस वांज वाले न घोड़ो भरेस लुटिया न लांग लगाएस काली मूर्ति आंकी दिखाएस दुर्गे न धोक काटेस भक्तुरी हर संगरे न वड़लाएस वड़दाएस झुल्ले में फैलाएस दहीन जमाएस दूधेर उपनाएस महाराज घरे न छोड़ी फियारे था అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దైవ కార్యక్రమం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మనకు పుణ్యం వస్తుంది. దయచేసి అందరూ సైలెన్స్ నిశ్శబ్దంగా. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాకాన యాడిన బాయిన బెనెన సేన రామరామ్ గారు వచ్చారు. అయితే సంత్ శ్రీ సేవాలాల్ గారు 15వ తారీఖు 2వ నెలలో మన అనంతపూర్ జిల్లాలో జన్మించడం జరిగింది. మరి ఆయన ధర్మణిబాయి భీమానాయక్ గారి 3వ సంతానం. మరి చిన్నప్పటి నుండి కూడా ఆయన గోవులను కాస్తూ మేరమాయాడి భజన చేస్తూ ఆ మేరమాయాడికి పూజ చేస్తూ ఉండేవారు. ఇలాగే గోవులను కాస్తూ భారతదేశం అంతటా తిరుగుతూ అందరికీ జాగృతి చేసి అందరినీ సన్మార్గంలో నడవాలని చెప్పేసి ఉద్బోధ చేసిన మహానీయుడు. మనందరికీ ఒక మంచి మార్గం నడిపించి అతని జయంతిని మనం ఈరోజు అధికారికంగా గవర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకించి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు మన గోర్ భాई भाइयों तुम्हें एक वाक्य हो माँ गोरे वाटे के कसर का तो अपन परिस्थिति आज रोज ना अच्छे नहीं अपन से गणपत महाराज को पढ़ने को नौरा को रचको जना एक गवर्नमेंट कसर जना प्रभुत्व जना जनाल से वो पढ़ने का करता नहीं का हुई कमिटी एक यूनिट का रहता नहीं
जना से स्वतंत्र भारत जना एक हुए दूसरे महाराज ని ఈ రోజు అందరం గుర్తు చేసుకొని మా జయంతి జరుపుకుంటున్నాము అంటే ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తుంచుకున్నాము. అలాగే బంజారులకు ఒక దైవంగా నిలిచారు. ఆయన ఆ కాలంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలను ఎదురించి పోరాడి ఈ గిరిజనులందరికీ ఒక దైవంగా మారడం జరిగింది. అలాగే హైదరాబాద్లో ఉన్న మన గోల్కొండ కోటలో ఉన్న ఒక దర్వాజాకి కూడా బంజారా దర్వాజాగా పేరుగాంచడం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఆయన తన సరుకులని కోటకు సప్లై చేయడానికి ఒక దర్వాజాలో వెళ్ళడం జరుగుతుంది. ఆ దర్వాజాలో అంటే ఒక కోటకు వెళ్ళాలంటే ఎంత సెక్యూరిటీ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది ఆ దర్వాజా నుంచి సెక్యూరిటీ లేకుండా గిరిజనులందరినీ తప్పకుండా అందులో నుంచి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ గోల్కొండ కోటలో ఉన్న ఒక దర్వాజాకి ఇప్పటికీ కూడా బంజారా దర్వాజాగా పేరుగాంచి ఇప్పటికీ నిలుస్తుంది. అంటే అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ఒక దైవంగా కొలుస్తున్నారు. తప్పకుండా వారందరికీ ఆ దేవుడికి అలాగే ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అందరం ఎట్లా తరలినామంటే అటువంటి మూర్తులు అందరూ ఉంటే మనం దేనికైనా రిజర్వేషన్ అయినా ఇంకా వాళ్ళ తాత సొమ్ములు ఉన్నా కానీ తీసుకొచ్చి మన హక్కులు మనం తీసుకునే బాధ్యత మన దగ్గర ఉంది. కాబట్టి మనం అందరము మరి ప్రోగ్రాం పెట్టుకుందామంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు శివలాల్ మహారాజ్ జయంతి వస్తుందంటే ఎక్కడ పెడతాం ఏంటి అని ఇక్కడక్కడ తిరుగుడు బాగా అయిపోతుంది, మనకు ఇబ్బంది అయిపోతుంది. మరి మన జగిత్యాల జిల్లాలో ఎక్కడైనా మనకు ల్యాండ్ చూపిస్తే అధికారులు జేసీ గారు ఇంతకుముందు పోయినసారి కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఇప్పుడు జేసీ గారు వచ్చి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు జగిత్యాలలో ఎక్కడైనా ల్యాండ్ చూపిస్తే మేము సేవలాల్ మహారాజ్తో పాటు శీతలా భవాని మేము సంవత్సరంలో ఒకసారి చేసుకుంటాం. కాబట్టి అక్కడ ల్యాండ్ చూస్తే శీతలా భవాని చేసుకుంటాం, సేవలాల్ మహారాజ్ జయంతి చేసుకుంటామని మేము అధికారులకు తెలియజేస్తూ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి తండాలంటే ప్రతి ఒక్కరు మనకు నిజంగా చెప్పాలంటే ఎస్సీ ఎంతో చాలా ఎంతబడిన కుటుంబాలు ఎంతబడిన ఈ చాలా ఏంటంటే అసలు గుర్తించలే ఇప్పటికీ. కాబట్టి మన పిల్లలను మనం మంచిగా చదివిస్తూ మన జాబ్లు మనం సంపాదించుకుంటూ మన పిల్లలు అప్పటి తరం కాకుండా ఇప్పటి తరాల మంచిగా చదువుకొని మంచిగా ముందుపోయి మంచిగా ఎందుకంటే మనకే రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకే తొందరగా జాబ్లు వస్తాయి. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు చూడగా మనకి ఎంత తక్కువ ఉన్నా కానీ మనకే జాబ్లు రిజర్వేషన్ తగ్గిస్తాడు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి చూడగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలంటే వాళ్ళకి చదువులు కానీ ప్రతి ఒక్క విషయంలో ముంగట ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో తను చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోరు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయన చేసిన సేవలకే. మీరు కూడా అందరితో పాటు సమానంగా ఉండాలనే భావన తనను కల్పించి ప్రజలను ముంగట తీసుకెళ్ళినందుకు నిజంగా ఆయనని కృతజ్ఞతలు అలాగే ఎప్పటికీ తనని నివాళి అర్పించాలని కోరుకుంటూ అలాగే గవర్నమెంట్ ఇస్తాన రిజర్వేషన్ 12% ఇస్తాన రిజర్వేషన్ అసలు వాస్తవంగా వాళ్ళకి 10% ఇచ్చిన వాళ్ళు ఎంతో మంచి స్థాయిలో ఉంటారు. వాళ్ళకు కూడా భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ అలాగే ప్రభుత్వం ఈ రిజర్వేషన్ కూడా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు జాయింట్ కలెక్టర్ శ్రీ రాజేశ్వర గారు, సోదరి శ్రీమతి విజయలక్ష్మి గారు, సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఎట్లయితే ఇక్కడ అంబేద్కర్ భవనానికి స్థలం ఇచ్చారు ప్రభుత్వం తరఫున గిరిజన సోదరుల గుడి ఇవ్వని చెప్పుకోవడం జరిగింది. మరి నేను కూడా ఈరోజు అందరూ కోరుతున్నారు కాబట్టి గతంలో కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నేను గతంలో ఓరల్ అంటే మాటల్లో చెప్పినాను, సార్ మనం మీరు ఉన్నప్పుడే ఒక స్థలాన్ని డిమార్కెట్ చేయడానికి కూడా సమయం పట్టిన పర్వాలేదని చెప్పి మరి ఈరోజు రాతపూర్వకంగా ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకొచ్చిన ప్రభుత్వానికి కావాల్సిందిగా ఒక టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా నేను వారికి కోరుతాం. ఇన్ఛార్జిగా మన గౌరవ ఎంపీ గారి ద్వారా తప్పకుండా నేను దీన్ని ముందు అయ్యేలా చూస్తాను. ఎందుకంటే
నాకంత అనుభవం ఉన్న ఐఎంఏ ప్రెసిడెంట్గా ఈ స్థలం సాధించడంలో అప్పుడు నాదే కీలక పాత్ర. తప్పకుండా నాకు అవకాశం ఇచ్చడం చేస్తానని తెలియజేస్తూ, గిరిజనుల పట్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ఎట్లయితే కేసీఆర్ గారు చెప్పారో అదే నిబంధనతో ఉంది. ఇవాళ ఎన్నో గిరిజన తండాలు గ్రామాలకు చాలా దూరం ఉంటాయి కాబట్టి వాళ్ళ సంస్కృతి, గిరిజన సంస్కృతి కొంత వారికి ప్రత్యేకత ఉంది కాబట్టి వారి సంస్కృతిని కాపాడడానికి ఆ గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా చేయడానికి నిర్ణయించడం జరిగింది. వాటిపైన నోటిఫికేషన్ ఇవ్వడం, కొత్త వాటికి ప్రతిపాదనలు కూడా ఇస్తా ఉన్నారు. మన జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే మన మేడారం తండా కానీ అదేవిధంగా ఒడలింగాపూర్లో తండాలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా తహసీల్దార్ గారు కోరుతా ఉన్నా. ఇంకా కూడా కొన్ని తండాలకు వారు తెలియకపోవడం వల్ల రిప్రజెంటేషన్ ఇవ్వలేదండి. అదే మేడారం భీమిరెడ్డి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. లచ్చనాయక తండా, కీమనాయక తండా కలిపి కూడా ఒకటి చేయమని అడుగుతున్నారు. ఆ ప్రపోజల్స్ కూడా దయచేసి పంపవలసింది కోరుతా ఉన్నా. పంపిస్తే నేను ఎంపీ గారి ద్వారా, మంత్రి గీతా రవీంద్ర గారి ద్వారా నేను తప్పకుండా పరిస్థితి చేస్తాను. మరి ఇంకొక విషయానికి వస్తే, గిరిజనులు ఎంతో చదువులో వెనుకబడి ఉన్నారు. చదువు ఉంటేనే ఇవాళ మా సర్ల గారు సోదరి మంచిగా మాట్లాడిందంటే, లేకపోతే వేదిక మీద ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు బ్రహ్మాండంగా అంటే చదువుకోవడం వల్లే. దానికోసం గురుకుల పాఠశాలలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వేషన్ విషయానికి వస్తే దయచేసి ఇది ఒక విజ్ఞప్తిగా, ప్లీజ్ ఒక విజ్ఞప్తి, గిరిజన సోదరులు, గిరిజన నాయకులు, మేధావులు, విద్యార్థులందరికీ కూడా ఇదొక విజ్ఞప్తిగా చెప్తా ఉన్నా. ఏదైనా తప్పు ఉంటే కూడా క్షమించాలని చెప్తూ, మరి గత కొన్ని సంవత్సరాలుగా 10% రిజర్వేషన్ చేయాలని చెప్పి, మరొక విషయానికి వస్తే 4 సంవత్సరాలు అని చెప్పి మా చెల్లెమ్మ 4 సంవత్సరాలు కాదు, 2011 గణాంకాల ప్రకారమే గిరిజనుల జనాభా పెరిగింది. అప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా దీని గురించి పట్టించుకొని కథ చెప్పాలంటే ఇక రాజకీయ వేదిక కాదు, ఇది ఒక పండగ. ఇది ఒక పండగ చేయాలి, సేవల జయంతి ఒక పండగ. కాబట్టి ఒకటే విషయం, అప్పుడే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒకే పార్టీకి చెందింది కాబట్టి చేతి ఇక బాగుండేది. జరిగిందో జరిగిపోయింది. ఇక ముందు అందరం కలిసికట్టుగా సామరస్యంగా ఈ రిజర్వేషన్ పెంచడానికి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా ఇటు గిరిజనులకే కానీ అక్కడ మైనారిటీలకు కూడా తప్పకుండా రిజర్వేషన్ పెంచాలని ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించిన ఇక్కడ జగిత్యాల జిల్లా గిరిజన నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఆడబిడ్డలు భావితరానికి మా జాతికి ఎంతో కొంత ఇది బాధ్యత వహించేవాళ్ళు కాబట్టి ఈ సమస్యని తీవ్ర సమస్యగా పరిగణించండి. థ్యాంక్ యూ సార్. పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి పద్ధతిని అలవాటు చేసి ముందుకు తీసుకెళ్తారో, ఒక కమ్యూనిటీ గురించి ఎవరైతే మరి ప్రముఖంగా ముందుకొచ్చి చేస్తారు, పనులు చేస్తారో వాళ్ళందరినీ మనం దేవుడిగా కొలిచేటువంటి సంప్రదాయం మనలో ఉంది. అందులో భాగంగానే శ్రీ సంత్ అంటేనే ఒక భగవానుడు కాబట్టి వారిని మనం ఒక భగవంతునిగా కొలుస్తున్నాము. మనము వారి యొక్క పద్ధతులు, ఆచారాలు, వారి యొక్క కట్టుబాట్లు ఏర్పాటు చేసి మీరు ఈ విధంగా నిజమైనటువంటి అంటే మీరు అడవులు వదిలేసి మామూలుగా సభ్య సమాజంలోకి వచ్చినట్టయితే మీరు ఇంకా బాగుపడతారనేటువంటిది మీరు గైడ్ చేసినటువంటి వారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా చాలామంది ఈరోజు వారి యొక్క పాత ఆచారాలను మొదలుపెట్టేసి కొత్త సంస్కృతి సంప్రదాయాలకు ఆకర్షితున్నారు, వస్తున్నారు. అదేవిధంగా మంచి ఉద్యోగాలు కూడా సంపాదిస్తున్నారు. ఈరోజు చాలామంది చదువుకున్న ప్రతి దాదాపు అందరికి కూడా ఉద్యోగాలు అనేటువంటి వస్తారు. చదువు లేకుండా మామూలుగా చదువులో వెనుకబడే వాళ్ళు ఇంకా వారు వ్యవసాయం వైపు అక్కడే పద్ధతుల్లో ఉన్నారు. కానీ చదువుకున్న ప్రతి వ్యక్తికి దాదాపు ఉద్యోగం వస్తుంది. అయినప్పటికీ కూడా కొంతమందికి ఇంకా ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంగానే మన ప్రభుత్వం వారు రిజర్వేషన్లు ఇంకా పెంచాలనేటువంటి ఒక ఆలోచన అనేటువంటి ప్రభుత్వం ఉంది. అయితే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ప్రభుత్వం వారు ముందుకెళ్తా ఉన్నారు. మరి
గత 2 సంవత్సరాల నుండి అభివృద్ధి చెందడంలో అదొక భాగమే. అయినప్పటికీ కూడా మన యొక్క ఆచారాలను మనం గౌరవించుతూ ఉంటేనే మనము జీవితంలో ముందుకెళ్తాము. అది మనము మంచి వైపు నడిపిస్తుందని చెప్పేసి నా యొక్క నమ్మకం. మరి అసలు వేషం అనేటువంటి సరే ఓకే, మనము ఆడవాళ్ళు చీర కట్టుకోవడం, మగవాళ్ళు ధోతి కట్టుకోవడం మన యొక్క సంప్రదాయంగా కావచ్చు. కానీ మరి ముఖ్యంగా గిరిజనులు వారికి ప్రత్యేకమైనటువంటి ఆ ఆచారాన్ని కనీసం పండుగల నాడైనా అని దాన్ని ప్రదర్శిస్తే దాన్ని మనం గౌరవించుకున్నాము అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి కార్యక్రమ నిర్వాహకులు గౌరవ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ గారు మరియు వారి ఇతర అధికార సహచరులు కార్యక్రమం గారు, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నలుమూలల నుండి ఈనాటి సర్ సేవాలాల్ మహారాజ్ గారికి సోదరులు సోదరిమణులు, ముఖ్యంగా మా కళాకారులు वाली पिया भाइयों को राम राम। संत सेवालाल महाराज गारू ఆనాడు 17వ శతాబ్దంలోని బంజారాలందరినీ ఒక ఐక్యతతోని వారి హక్కుల సాధన కొరకు ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు సంత సేవాలాల్ మహారాజ్ గారని చెప్పక తప్పదన్నమాట. బంజారాలలో ఒక విధమైన చైతన్యం తీసుకురావడంతో పాటుగా వారిలో ఒక మైత్రి భావం పెంపొందించే విధంగా వారి సమాజంలో ముందుకు పోయే విధంగా వారు చేసినటువంటి ఒక కార్యక్రమాల ఫలితమే ఈనాడు బంజారాలో ముందుకు పోగలుగుతున్నారని చెప్పని చెప్పక తప్పగలుగుతున్నాను. వారికి ఏ విధమైనటువంటి ఒక మరి జీవనాధారం లేనటువంటి కేవలం వ్యవసాయ కూలీలుగానో లేక అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవితం గడిపేటట్టు, అటవీ ఉత్పత్తుల సేకరణతో వ్యవసాయ కూలీలుగా మాత్రమే వారి జీవనోపాధి పొందేటటువంటి అటువంటి వారి జీవనాధారం కల్పించాలనే భావనతో గౌరవ జేసీ గారు మనం చేసినట్టు విద్య ఉద్యోగ విద్యతోనే ఏదైతుందో మానవుడు ముందుకు పోగలడు. కాబట్టి వారికి విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించబడినప్పుడు మాత్రమే వారు సభ్య సమాజంలో నిలదొక్కగలుగుతారు అనేటువంటి భావనతో ఇవాళకి కూడా దేశంలో పలు రాష్ట్రాలలో మన బంజారా గోర్మాటీలు బీసీలుగా ఓసీలు కొనసాగుతున్నామని చెప్పారు ఇవాళకి. కానీ ఆనాటి తెలంగాణ ప్రాంతంలో బంజారాలో ఉన్నటువంటి ఒక సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని 1976లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏదైతుందో బంజారా గోర్మాటీలను గిరిజనుల హోదా కల్పించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో విద్యా ఉద్యోగాలను రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఒక ఆలోచన చేయడంతో ఈ మాత్రం మా మిత్రులు వేదిక దగ్గర నుంచి నేను చెప్పండి. మా హాస్టల్ కావాలని చెప్పి వస్తూ మా జేసీ గారు ఏదైతున్నదో మరి తప్పకుండా ప్రభుత్వం నివేదిస్తామని చెప్పారు. కనీసం ఈ రాబోయే విద్యా సంవత్సరానికి వెళ్ళైనా కానీ మన జగిత్యాల జిల్లా కేంద్రాన్ని రూపుదిద్దుకున్నది మనకి కావాల్సినటువంటి ఒక రెసిడెన్షియల్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ మంజూరు పొందడంతో పాటుగా ప్రత్యేకంగా ఒక ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ మంజూరు కొరకు ఏదైతుందో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తుందో చెప్పంటూ నేను అట్లాగే సమావేశం నిర్వహణ కూడా ప్రధాన సమావేశ నిర్వహణ కూడా మీరు ఏదైతుందో మా బంజారా భవన్ కు మరి ఇక్కడ స్థలం కేటాయింపు కావాలని చెప్పని మీరు విజ్ఞప్తి చేయడం గౌరవ జేసీ గారు అయితే వారు పాజిటివ్ గా స్పందించి మన అదృష్టం ఏంటంటే కలెక్టర్ గారు కూడా మన బంజారా కలెక్టర్ గారు తప్పకుండా మీరు అన్నట్టు ఏదో ఏ విధంగా ఆందోళన అవసరం లేదు. రాబోయేటటువంటి యొక్క
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి భవన నిర్మాణం ఏ మేరకు వచ్చినా కానీ మొత్తం మీ దాంట్లో మాత్రం నిర్వహించిన విధంగా మీరు ఇంత మంచి కార్యక్రమం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా మార్పు కనబడ్డది. మా మిత్రుడు జవహర్ నాయక్ గారు వచ్చినప్పుడు నేను అన్నా ఏమైనా మీకు ఇదే నలుగురు కనబడతాను తప్ప మీరు ఎక్కడ కనబడతారా? అదే లేదు సార్ సార్ అట్లున్నది, మీరు చూడండి మా బలం చూపెడతామని చెప్పారు. నిజం కూడా వీళ్ళ మీ బలం చూపెట్టు. అసైన్డ్ ల్యాండ్సే కానీ అటవీ హక్కుల చట్టానికి అనుగుణంగా కల్పించబడ్డటువంటి ఒక పోడు భూములే కానీ ఇవన్నింటి ఏదైతుందో రేపు పట్టేదారు పాస్పోర్ట్ టైటిల్ డీల్స్ రేపు 11th మార్చ్కు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మరి పుస్తక పట్టాదారు పాస్పోర్ట్ టైటిల్స్ కల్పించాలని సంకల్పిస్తుంది. కాబట్టి మా గిరిజన రైతులకు కల్పించాల్సినటువంటి హక్కు పత్రాలు కూడా అందింపజేయాలని చెప్పని నేను కోరుకుంటూ సమయం తీసుకోకుండా అందరు చాలా విషయాలు చెప్పారు. నేను కొన్ని పేర్కొన్నా, ఇంకేంటి సమస్యలు ఉన్నా కానీ నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా. మీ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో నేను తోడుగా నిలడం జరుగుతుందని చెప్పని సభాముఖంగా పేర్కొంటూ